ఫిబ్రవరి 2, 2025 ఫిబ్రవరి 10, 2025 ఒక ఆర్డర్ పాస్ చేశారు ఆయన ఓఎస్టీ కే ఆనంద్ ద్వారా. ఒక ఇల్లీగల్ ఆర్డర్. ఏమనుందో ఆర్డర్ మీరే చదవండి, బ్రేకింగ్ న్యూస్లు పెట్టండి, ఫ్రంట్ పేజ్ వేయండి. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా రిపోర్ట్ చేస్తా. రిపోర్టర్స్ మీద నాకు క్వశ్చన్ లేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ వాయిస్. మీ అందరికీ చిత్తశుద్ధి ఉంది. దమ్ము ధైర్యం ఉన్న మీడియా, రాష్ట్రాన్ని కాపాడాలన్న మీడియా, దేశాన్ని కాపాడాలన్న మీడియా, అమ్ముడు పోని మీడియా బ్రేకింగ్ న్యూస్లు పెడతారు. ఇది అయిపోగానే ఈ ఎవిడెన్స్ మీ గ్రూప్లో పెడుతున్నాను. ఎవిడెన్స్ 1, కమిషనర్ వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ వారి కార్యాలయం పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి తాడేపల్లి గుంటూరు జిల్లా మెమో నెంబర్ 27121564 CPR and RDDA 24 dated 10/2/25 భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ 11వ వార్డు రామేవాళ్ళ వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తగిన చర్య తీసుకోవలసిందిగా ఎవడో అనామకుడు ఏ RSS ఏజెంట్ లెటర్ రాశాడట. దానికి డిప్యూటీ సీఎం ఆర్డర్స్ పవన్ కళ్యాణ్ ఏమని ఆర్డర్స్ మీరే చదవండి. ఈ జీవోలు రిలీజ్ చేసి పై సూచకుల్లోని విషయంపై అన్ని జిల్లా పంచాయతీ అధికారులు వ్యాసను ఆహ్వానించడమైనది. పై 1 సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినది. 11వ వార్డు వారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నది లేనిది సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవలసిందిగా కోరడమై. పవన్ కళ్యాణ్ నీకు దమ్ముందా అనడం కాదు, పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో చెయ్యి. ఎందుకు మరి వాపస్ తీసుకున్నా? మార్చి 5వ తారీఖుని పై విషయం పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి 10/12/25 పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది. ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే? రే ఓఎస్టీ అనాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రా. IAS IPS ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పిచ్చి ఆర్డర్ పాస్ చేస్తే సస్పెండ్ చేయిస్తా. కేఏ పాల్ ఎవరో మీకు తెలుసు. నేను శపిస్తే మీరు మీ కుటుంబం ముక్కలైపోతారు. 7 ముక్కలైపోయారు. పాప రాజశేఖర రెడ్డి గారికి తెలియక చనిపోయే ముందు అసెంబ్లీలో బిల్లు పెట్టి సొసైటీలు నాయి లాక్కోవాలని రాత్రి మీద పాస్ చేసేసారు. వార్నింగ్ ఇచ్చారు. అలాంటి తప్పులు 5 చేశారు. 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ఆగస్టు 30 సెప్టెంబర్ 1, 2 ప్రభువా దిగిరా, ఆయన మొక్కలు చేయి, మొక్కలు దొరకకుండా అన్నాను. మీరు మీడియా అంతా లైవ్లు ఇచ్చారు 100 సార్లు. మొక్కలు అయిపోయి మొక్కలు దొరకల. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సాహసించారు. ఆయన మనుషులు 2-3 సాహసించారు. లాస్ట్ 5 years తిరుపతిలో ఒకసారి నా మీద దాడి తిట్టాను. తప్పులు సరి చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు నన్ను అటాక్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కోర్టుల ద్వారా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ జడ్జి గిరిధర్ గారు ద్వారా చేయిస్తున్నారా? లోకేష్ చేయిస్తున్నారా? చంద్రబాబు గారికి తెలుసా లేదా ఆయనే చేయిస్తున్నారా? నా చారిటీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా. దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నారు.
3 అలా అన్న. మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకి కూడా నొప్పులు లేకుండా ఈ మధ్య మోదీ గారు అన్నారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట. అమ్మా తల్లి వారిని క్షమించమ్మా, బతుకున్నావు నువ్వు. ఆ పవన్ కళ్యాణ్ని నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా? మోదీ అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? క్షమాపణ చెప్పమని. తల్లిని దూషించడం కాదా? నొప్పులు లేకుండా పుట్టారంటే ఎంతో నవమాసాలు మోసి శరీరాన్ని ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు. ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను. ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద 100 రెట్లు ప్రేమ పెంచుకున్నాను. ఇంత ఒక తల్లి అంటే అలాంటి తల్లిని మీరు దూషిస్తారా? 4 ఇదొకటే కాదు. హిందీ భాష మాకు వద్దు, గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్, మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్, మోదీ అమిత్ షాని తిట్టిన పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా, వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్. హిందీ భాష ఎందుకు మనకి? హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష, తమిళ రాష్ట్రంలో తమిళ భాష, కేరళలో మలయాళం భాష, కర్ణాటకలో తమిళ భాష. ఇప్పటికే 9 భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి. గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు, ఈయనకేదో 4 ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలంట. నార్త్ ఇండియన్ మోదీ ఆయనట, వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు. ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. 6 తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. అరే 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 బుద్ధున్నాడు ఎవడైనా అలాగంటాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ. నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే. 2014లో 18 మీటింగులు పెట్టి 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే ఇచ్చాను. 18 ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడా? నేనే గెలిపించాను అనలేదే, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1%తో గెలిచారు, లేదా 4%తో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేది. ఆయన కడుపుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు. అక్కడ మోదీకి, జయలలితకి, కేసీఆర్కి, నవీన్ పట్నాయక్. ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడు. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల. అరే బాబు అరే బాబు అరే బాబు, నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాటే గుర్తొచ్చు. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా? 8 ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య. వర్మ అని పేరు అట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా గెలుపుని మీ చేతిలో పెడుతున్నావు అంటే వర్మ గారు వండ తిని వీళ్ళ మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు. పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు. ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన పిలిపి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్? నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు. మరి ఇప్పుడేమంటున్నాడు? వర్మ పేరేనెత్తాడా పవన్ కళ్యాణ్? ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? చిరంజీవి పవన్ కళ్యాణ్ 10వ మాట, ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నాగబాబు అంటాడు, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది ఏక సమపోలికలు అంట. ఏ ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు చూపిస్తా. దట్ ఈస్ కేఎఫ్ఆర్. 20 సంవత్సరాలు 20 సార్లు నేను 4th అడిషనల్ కోర్టుకి వెళ్ళి నేను నమస్కారం పెట్టడమా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు,
నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించిన తర్వాత ఇద్దరు జడ్జెస్ ఉంటుండగా నిలబడి, డాక్టర్ పాల్ గారు, ఐ ఆమ్ ఆనర్డ్, మీరు ఇక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్స్ వినిపించినందుకు నేను ఎంతో గర్విస్తున్నా. ఆనర్డ్ కరెక్ట్ తెలుగు వర్డ్ ఏంటి తెలియదు. ఐఎమ్ ఆనర్డ్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్ అన్నారు. లైవ్లో అందరూ చూస్తుంటారు. అదండి చీఫ్ జస్టిస్ అంటే. ఇప్పుడు కన్నా గారు ఉన్నారు, నెక్స్ట్ మంచి ఆయన గవాయ్ గారు, గ్రేట్ జడ్జ్ ఈస్ గవాయ్ గోయింగ్ టు బి సిజే ఆఫ్టర్ మే. బీ కేర్ఫుల్, ప్రొటెక్ట్ ద జ్యుడిషియరీ, ఐ యామ్ దేర్. ఏంటి ఆర్డర్స్? పవన్ కళ్యాణ్ తమ్ముడు అనడానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. ఏంటి ఫోటోలు? ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు, చర్చిలో బైబిల్ పట్టుకొని. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకు నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం. మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నావు, భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో? ఎందుకు చర్చిలన్నింటిలో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య, నువ్వు, పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు? చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను ముగ్గురు పిల్లలు అని తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్, ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా. అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ, బాప్తీసాలు తీసుకుంటూ, చర్చిలకు వెళ్తూ, బైబిల్ పట్టుకుంటూ, నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ, నువ్వు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ, ముఖ్యంగా యూట్యూబర్స్, మీరు వైరల్ చేసుకోండి. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా చారిటీ. ఈ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కదా, ఇది చారిటీ. నెలకి ఎంత మేము కట్టేవారు? 6 నెలలకి 600 రూపాయలు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60,000 రూపాయలు కట్టమంటున్నారు 6 నెలలకి. అంటే 100 రెట్లు ఎక్కువ. అది న్యాయమా? మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను కట్టగలను. నేను 60,000 కడతాను, 6 లక్షలైనా కడతాను. కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంటి? ఇలాగ మీరు ట్యాక్సులు వసూలు చేస్తుంటే నా ఆంధ్రులు, నా తెలంగాణ బిడ్డలు ఏమైపోతారు? అక్కడేమో రేవంత్ రెడ్డి, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు. 100 రెట్లు ఎక్కువ. రుజువులతో నేను కోర్టుకి వెళ్తున్నాను. వెంటనే జీవీఎంసీ వారు దరఖాస్తును విరమించుకొని మార్చి 31 ఈ బిల్డింగ్ సీజ్ చేస్తారట. దేశాన్ని కాపాడదామా? రాష్ట్రాన్ని కాపాడదామా? చట్టాన్ని కాపాడదామా? జ్యుడిషియల్ని కాపాడదామా? చంద్రబాబు నాయుడు గారు, నేను మీతో ఉంటా. మీరు వయసులో పెద్దవారు. నేను ఒకసారి చంద్రబాబు నాయుడు అని తిట్టినా మీకు దీవెనని మీకు తెలుసు. 22 సార్లు మిమ్మల్ని దీవించాను. ఇప్పుడు కూడా దీవించడానికి సిద్ధం. డబ్బులు తీసుకొచ్చి లక్షల కోట్లు, 100ల కంపెనీ మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణకి తీసుకొస్తానంటే వద్దన్నది. నేను మన తెలుగు రాష్ట్రాలు తీసుకొస్తా, 1 ఇయర్లో తీసుకొస్తా. మోదీ గవర్నమెంట్ అదానికి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపిన ఏకైక వ్యక్తి కేఏ పాల్. 3 పార్టీలు స్టీల్ ప్లాంట్ 14,000 ఎకరాలు అమ్మేశారు. 19,000 మిగిలింది. అమ్మకుండా దమ్ముండ సత్తా ఉన్న ఏకైక వ్యక్తి కేఏ. మీ తెలుగుదేశం పార్టీ, మీ వైసీపీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ అమ్మేశారు సగం మట్టి. ఇప్పుడు 1000 మందిని తీసేస్తున్నారు. 900 మందిని తీసేశారు. కోర్టులో ఆపగలరు. ఆ స్టీల్ ప్లాంట్ గ్రూపులకు కూడా బుద్ధి లేదు. ఎవరు కోర్టులు వేశారు? ఎవరిని గెలిపించారు? కొన్ని ఈవీఎంలు 25% పనిచేశారు, 100 కాదు. మీరు ఇంకో 25% వేస్తే వాళ్ళు ఓడిపోతుంది కదా. 100కి 100 మంది నాకు ఓట్లు వేస్తే బాగుంది కదా, వారు గెలరు కదా. నేను వచ్చిన తర్వాత ఇంకొకరిని గెలిపించాడంటే ఎవడైనా, ఏ పార్టీనైనా, వాడి బుద్ధున్నాడైతే గెలిపిస్తాడా? చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు మాల, చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు మాదిగా, గద్దరన్న బాబు మోహన్ లాంటి వారు ఈ పార్టీలో 120 మంది చేరితే వాళ్ళని జడిపించి, వాళ్ళకి ప్రాణభయం పెట్టి, ఒకరిద్దరిని చంపేసి, గద్దరన్నని చంపేసి నా పార్టీని మీరు శూన్యం చేయాలనుకుంటున్నారా? లేదా ప్యాకేజ్ స్టార్లా కలవడానికి లేదు.
ఈ లైఫ్లో జరగదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. కేఏ పాల్ రావాలి అని 10లో 9 మంది కోరుకుంటున్నారు, 10లో 5 మంది ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. మీరు వెళ్ళండి, అడగండి. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా? 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? 5 లక్షల కోట్లు దానం చేసిన కేఏ పాల్ కావాలా? ఒకటే ప్రశ్న. రెండో ప్రశ్న అడగండి. వన్ సైడ్ అయిపోద్ది ఎలక్షన్. దమ్ము లేక, సత్తా లేక విశాఖపట్నం కోర్టు జడ్జి గారి గిరిధర్ని మీరు వాడుకుంటున్నారా? సిబిఐ ఎంక్వైరీ ఇస్తా, పార్లమెంట్కి వెళ్తా, ఇంపీచ్మెంట్కి వెళ్తా. 18 పార్టీలు నాతో ఉన్నాయి, గుర్తుంచుకోండి. నేను ఒంటరిని కాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు ఇస్తుంది దేశంలో. మొన్నే పెద్దలందరూ వచ్చి కలిశారు. ఎవరు? ముఖ్యమంత్రి స్థాయి వారు కాదు, ప్రధానమంత్రి స్థాయి. సల్మాన్ ఖుర్షిద్ లాంటి వారు, దిగ్విజయ్ సింగ్ లాంటి వారు. నేను అంటుంది ఈ 3-4 నెలల్లోనే చెప్పుకోండి. నేను చెప్పాలి కనుక ఇప్పుడు చెప్తున్నాను. నా హోటల్కి వచ్చి నన్ను కలిశారు పెద్దలందరూ, ముఖ్యమంత్రులందరూ, లీడర్స్ అందరూ కలుస్తారు. భాషా వివాదాలు పెట్టకండి. మన తెలుగు మాతృభాష, తమిళ మాతృభాష, మలయాళం మాతృభాష, కన్నడం మాతృభాష, ఒడియా మాతృభాష. ଆମର ମଝିରେ ତୁମେ ଲୋକ ବିନଷ୍ଟ କରିବାକୁ ଚେଷ୍ଟା କର ନାହିଁ। ଖବରଦାର, జీవన దేవాకు ప్రస్తుత వచ్చు, ఆమె తుమకు చాడిపోను. అర్థం చేసుకోండి. ఉసర వాళ్ళలాగా వాళ్ళు మారుతారు, మనం మారం. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిస్తే 1 ఇయర్లో బ్లెస్సింగ్, లేదా 1 ఇయర్లో ఏమవుతుంది? మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే ఈ రోజు నా మాటలు గుర్తు చేసుకోండి. నా ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన వారు, నా చారిటీ దగ్గరికి వచ్చిన వారు, క్రిస్టియన్ ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టిన వారు, మీకు ఏమవుతుంది? రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైందో 7 బోర్డు మెంబర్లు కుక్క చావు చచ్చారు, గుండె ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి. అదే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడమే మీకు తెలుసు. ఆ 7 చనిపోవడం మీకు తెలియదు. అందరికీ నేను చెప్పలేదు. ఒక్క బోర్డు మెంబర్ మిగలలేదు. ఇప్పుడు కొత్త బోర్డు మెంబర్లు పెట్టి డ్రామాలు ఆడాలని చూస్తున్నారా? ఇది కేఏ పాల్, ఫౌండర్ ప్రెసిడెంట్. దేవుడితో ఫైట్ చేయకండి. నేను దేవుడి దాసుడు, దేవుని దూతని. దేవుడు పంపగా వచ్చాను. 5 లక్షల కోట్లు ప్రజలకు పంచాను. వితంతులు, అనాథులు, 40 లక్షల వితంతులు, 3,10,000 అనాథులు కాపాడాను. 2 కోట్ల 10 లక్షల యూత్ని కాపాడాను, ట్రైనింగ్ ఇచ్చాను. ప్రపంచ శాంతి కొరకు అనేక యుద్ధాలు ఆపాను. నాతో చేతులు కలిపితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.